హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సంధ్య. ఈరోజు వీడియోలో పిల్లల కోసం ఒక టేస్టీ స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను. స్కూల్లోకి స్నాక్ బాక్స్లోకి పెట్టాలి అనుకున్నా లేదా ఇంటికి వచ్చాక క్విక్గా తయారు చేసుకోగలిగే ఈజీ రెసిపీ. ఇప్పుడు ఈ టేస్టీ బనానా ప్యాన్ కేక్స్ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం కావాల్సినవి 1.5 కప్ మైదా, 1/2 కప్ షుగర్, 1/2 కప్ మిల్క్, 2 eggs, ఆయిల్ అండ్ వెనీలా ఎసెన్స్ 4 to 5 drops అండ్ బనానా 2. ముందుగా అయితే మిక్సీ జార్లోకి బనానా, షుగర్, వెనీలా ఎసెన్స్, ఎగ్స్ అండ్ మిల్క్ వేసుకొని స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి బాగా పండిన బనానా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మిక్సింగ్ బౌల్లోకి మైదా, కొంచెం బేకింగ్ సోడా అండ్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న బనానా మిక్సింగ్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పిండి ముద్దలు లేకుండా బాగా కలుపుకోండి. ఈ ప్యాన్ కేక్స్కి మైదానే కాకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మైదానే తీసుకున్నాను. ఈ పిండిని ఒక 10 to 15 minutes పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక గరిటెడు పిండి వేసుకోవాలి. పిండిని అయితే స్ప్రెడ్ చేయకూడదు, ఇలా చిన్న దోశలాగా వేసుకోవాలి. దీన్ని 1.5 minutes వరకు కాల్చుకోవాలి. తర్వాత రెండో వైపు తిప్పి ఒక 1/2 minute కాల్చుకుంటే సరిపోతుంది. మంటను లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేకపోతే ఇవి మాడిపోతాయి. ఇలా పిండి అంతా దోశలాగా వేసుకోవాలి. నేను తీసుకున్న మైదాకి నాకు 10 ప్యాన్ కేక్స్ అయితే వచ్చాయి. ఈ కేక్ అనేది ప్యాన్ నుంచి రాకపోతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని తీయండి, అప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయండి. చూడండి గోల్డెన్ కలర్లో ఎంత బాగున్నాయో, చాలా సాఫ్ట్గా వచ్చాయి. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు. వీటి మీద హనీ వేసుకొని తింటే చాలా బాగుంటాయి. మీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతాయి. పిండిలో షుగర్ కొంచెం తగ్గినా కానీ ఈ హనీ వల్ల టేస్ట్ అయితే సెట్ అయిపోతుంది. చూడండి కేక్స్ ఎంత స్పాంజీగా ఫ్లఫీగా వచ్చాయో. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. మా పిల్లలైతే నాకు కాంప్లిమెంట్ ఇచ్చేశారు బాగున్నాయని. మీరు కూడా మీ పిల్లలకి ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి, వాళ్ళకి తప్పకుండా నచ్చుతాయి, చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.